Yeah, finally my dream projector unboxing video. beem 460 projector ఛానల్ క్రితం నేను ఆన్లైన్లో చూస్తున్నాను. ఛానల్ నుంచి ఫైనల్గా వచ్చేసింది. దీన్ని అన్బాక్సింగ్ చేసి ఫుల్ రివ్యూ మీతో షేర్ చేసుకుంటాను. చూద్దాం. ఫస్ట్ కంపెనీ బాక్స్ అయితే ఎలా ఉంది, దీన్ని ఓపెన్ చేద్దాం. వారంటీ కార్డ్ వచ్చింది. వావ్, ప్రాజెక్టర్ అయితే చాలా బాగుంది చూడడానికి. వెరీ షైనింగ్ ఫినిషింగ్ ఇచ్చాడు. బిల్డ్ మొత్తం ప్లాస్టిక్. మాన్యువల్ బటన్స్ ఏం లేవు. ఐ థింక్ పైన పవర్ ఆన్ బటన్ ఒకటి ఉంది. బాక్స్ కంటెంట్ చూసుకుంటే అడాప్టర్ తోటి వచ్చింది ఛార్జర్, HDMI కేబుల్ ఇచ్చారు, రిమోట్ ఇచ్చారు. ఫైనల్గా రిమోట్ చూడండి గాయస్. ఇది ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్, కాకపోతే ఓటీటీకి సంబంధించిన ఏమేమీ లేదు. యూజర్ మాన్యువల్, లోపల బ్యాటరీస్ కూడా లేవు. ఫైనల్గా దీన్ని ఆన్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. మనకి హ్యాంగ్ చేసుకోవడానికి ఏం లేవు, ఓన్లీ స్టాండ్కి ఫిక్స్ చేసుకోవడానికి కింద సింపుల్గా హోల్డ్ టైప్లో ఉంది, అది కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ చూసుకుంటే HDMI పోర్ట్స్ 2, USB పోర్ట్ 1, పవర్ ప్లగ్ 1, నెక్స్ట్ ఇది ఇంటర్నెట్ ప్లగ్ 1, అవే ఉన్నాయి. కింద హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి పుల్లర్ కూడా వచ్చాడు. చాలా బాగుంది అది. ఇప్పుడు పవర్ ఆన్ చేద్దాం. వావ్, పోట్రానిక్స్ లోగో అయితే చాలా బాగుంది. పోట్రానిక్స్ ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ వచ్చింది. 16,000 రేంజ్లో ఆండ్రాయిడ్ ప్రాజెక్టర్ అంటే నార్మల్ విషయం కాదు. ఎందుకంటే 9,000 రూపాయల ప్రాజెక్టర్లు ఉన్నా కానీ దానికి మళ్ళీ 5 స్టిక్ పెట్టుకుంటే దానికి ఒక 4,000 అవుతుంది. అంత క్వాలిటీ కూడా బాగోదు. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. యూట్యూబ్లో నేను వీడియో ప్లే చేసి చూపిస్తాను. పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, చూడండి. అసలు బిల్టిన్ ఇచ్చిన స్పీకర్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు హోమ్ థియేటర్ కూడా కనెక్ట్ చేయక్కర్లేదు, అంత బాగుంది. బేస్ అయితే ఏంటి, సౌండ్ అయితే ఏంటి, ఫుల్ సౌండ్ పెడుతున్నాను చూడండి. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే దీనికి మొబైల్ కాస్టింగ్ కూడా ఉంది, స్క్రీన్ కాస్టింగ్. డైరెక్ట్గా సేమ్ ఎల్ఈడి తోటి మొబైల్ ప్లస్ ప్రొజెక్టర్లో సేమ్ ఎల్ఈడి తోటి యూట్యూబ్ లాగిన్ చేస్తే ఓకే. లేదంటే కనుక మనకి స్క్రీన్ కాస్ట్ ఆప్షన్ ఉంటుంది. అది ఎలాగంటే యూట్యూబ్లో ఆప్షన్స్లోకి వెళ్తే అందులో కనెక్ట్ టు టీవీ కోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లోకి వెళ్ళి మా ప్రొజెక్టర్లో వచ్చిన కోడ్ని మన మొబైల్లో ఇన్సర్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోద్ది. స్క్రీన్ కాస్టింగ్ కూడా అయిపోద్ది. ఇది కొంచెం యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. మనం ఆపరేట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మౌస్ తోటి మనకు ఏది కావాలో సెర్చ్ కొట్టుకోక్కర్లేదు. మన మొబైల్లో సెర్చ్ కొట్టుకున్న దాన్ని కాస్టింగ్ ఇచ్చేస్తే తెలుసు కదా అందరికీ, దీని గురించి బాగా తెలిసే ఉంటుంది అందరికీ. ఏది కలుగుతుంది మనం ఈజీగా ప్లే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి ఇందులో. ప్రైమ్ అయితే సూపర్, హాట్స్టార్, మొత్తం టోటల్ OTTs అన్నీ రన్ అవుతున్నాయి. ఇది మిర్రర్ కాస్టింగ్ ఆప్షన్. ఇది ఆప్షన్స్లో మిర్రర్ కాస్టింగ్ ఆప్షన్ యాప్ ఓపెన్ చేసుకుంటే ఇది మన మొబైల్కి కనెక్ట్ అయిపోద్ది. మన మొబైల్ కూడా చాలా ఫ్రీగా ప్లే అవుతుంది. అసలు ఎక్కడ కూడా ల్యాగ్ అన్నది లేదు, చాలా స్మూత్గా ఉంది. మామూలుగా మనం మొబైల్లో ఆపరేట్ చేసేది కూడా మొత్తం ఇందులో చూసుకోవచ్చు. ఐఫోన్కి మిర్రర్ అనే ఆప్షన్ ఉంది యాప్, అందులో కూడా పెట్టుకోవచ్చు. ఇది ఐఫోన్ వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమవుద్ది. ఇవి అడ్జస్ట్మెంట్స్, మనకు వాల్ హ్యాంగింగ్, సైడ్ మిర్రర్ మౌంట్ ఏంటన్నది చూసుకోవచ్చు. సైజ్ పెద్దది చిన్నది చేసుకోవడానికి, యాంగిల్స్ సెట్ చేసుకోవడానికి అన్నీ కూడా ఇచ్చాడు ఆప్షన్స్. కాకపోతే ఏది కూడా మాన్యువల్గా లేదు, అంతా కూడా రిమోట్ మీదే చేసుకోవాలి. ఆల్ OTT యాప్స్ అన్నీ కూడా రన్నింగ్లో ఉన్నాయి ఇందులో. చాలా బాగుంది ఆప్షన్ అయితే. హాట్స్టార్లో కూడా మూవీ ప్లే చేసి చూపిస్తాను. పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. కొన్ని మైనస్లు ఉన్నాయి, బట్ ఉన్నప్పటికీ కూడా మనం తీసుకున్న బడ్జెట్లో చాలా బెస్ట్ ప్రొజెక్టర్ ఇది. ఏ అప్లికేషన్ కూడా ల్యాగ్ లేకుండా చాలా బాగా స్మూత్గా ప్లే అవుతుంది. మొత్తం బ్లూటూత్, వైఫై అన్ని ఆప్షన్స్ ఉన్నాయి.
ప్రైమ్ వీడియోలో కూడా ఒక వీడియో ప్లే చేసి చూపిస్తున్నాను. ఫైనల్గా ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ దిస్ ప్రొజెక్టర్. పోర్ట్రానిక్స్ అనుకుంటాం కానీ పర్వాలేదు. బ్లూటూత్, వైఫై, మీడియా సెట్టింగ్స్, ఇన్పుట్ సోర్స్, HDMI కనెక్షన్, ల్యాప్టాప్ నుంచి కూడా వితౌట్ వైర్లెస్ డిస్ప్లే ఆన్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి అన్నీ కూడా. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.